ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ బిగిన్ చేశారు. అట్లాగే కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ బిగిన్ చేశారు. ఆ రెండింటిది బిగిన్ చేసింది ఆయన హయాంలో, నో డౌట్. ఆ తర్వాతన మచిలీపట్నం హైవే కూడా బిగిన్ చేశారు. అవి పూర్తి కాల. ఎందుకని? కాంట్రాక్టర్కి కేంద్ర ప్రభుత్వంతో గొడవ, వాడి దగ్గర బిల్లులు డబ్బులు ఇస్తున్నా కూడా అవి వాడు ఆల్రెడీ బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టడంతో అది జమ అయిపోతూ ఉండేది. దాన్ని కాకుండా వేరే అకౌంట్ తీస్తామంటే మేము ఇవ్వమని చెప్పింది కేంద్రం. నువ్వు ఏ అకౌంట్లో నుంచి అయితే అది నువ్వు బ్యాంకుకి ఫ్రాడ్ చేస్తే అది బ్యాంకు నువ్వు తెలుసుకోవాలి, మాకేం సంబంధం, నువ్వు ఇచ్చినటువంటి అకౌంట్లోకి డబ్బులు వేస్తాం, మార్చడానికి కుదరదా. దానికి వాళ్ళు పని ఆపేసి బ్లాక్మెయిల్ చేశారు కేంద్ర ప్రభుత్వం. అప్పటికే కేంద్రంతో గొడవలు పెట్టుకుని ఉన్నది తెలుగుదేశం కూడా, కాబట్టి అదిగో చూసారా ఆపేశారు, కేంద్రం కావాలని కన్నెర్ర చేస్తే నేను ఊరుకుంటాను, మళ్ళీ గెలిచి రేపు పొద్దున మోడీని ఇంటికి పంపించేసి ఇవన్నీ కట్టిస్తానని చెప్పారు. అయిపోయింది. తర్వాత జగన్ వచ్చాడు, ఎవడూ ఏమనలేదు, మూసుకుని కట్టేశారు, పూర్తి అయిపోయింది, అన్నీ జరిపోయినాయి. కానీ క్రెడిట్ చంద్రబాబు గారిది. ఇప్పుడు మరి భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు గారి టైంలో భూమి కేటాయించారు, అది ఎక్కువైంది తక్కువైంది అన్న వివాదాలు నడిచింది, కన్స్ట్రక్షన్ కూడా ప్రారంభం కాలేదు. ఆ తర్వాత జగన్ వచ్చాక భూములు తగ్గించాడు, వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు తగ్గించి ఒప్పందం చేయించి కన్స్ట్రక్షన్ బిగిన్ చేయించాడు. అప్పుడే కన్స్ట్రక్షన్ బిగిన్ అయిపోయింది. అట్టించి విశాఖకి భీమిలీ రూట్లోంచి రోడ్డు పెద్దదేయడానికి ప్రిపేర్ చేసినప్పుడు అదిగో విజయసాయిరెడ్డి ఇంటి దగ్గరికి వెళ్తుంది, లేకపోతే ఇంకొకళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఆ రూట్లో కూడా వేస్తున్నారు అంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కన్స్ట్రక్షన్ పూర్తవుతుంది. ఇప్పుడు ఇది చంద్రబాబు గారికి ఇవ్వడానికి సిద్ధపడుతున్నది జ్యోతి. భోగాపురం సిద్ధం అంటూ లెక్కలు విప్పనున్న విమానాశ్రయం, వచ్చే నెల ఎగరనున్న తొలి విమానం, టెస్ట్ ఫ్లైట్కి సిద్ధమైన విమానయాన శాఖ మిగిలింది 8% పనులే, గడువుకు ముందే పూర్తి చేసే ప్రయత్నం, వ్యక్తిగతంగా శ్రద్ధ పెట్టిన రామ్మోహన్ నాయుడు 15 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రి పర్యవేక్షణ, జూన్ నుంచి తాత్కాలికంగా మండరాకపోకలు. శంషాబాద్లో ఎయిర్పోర్టు కనీసం చంద్రబాబు గారు ప్రారంభంగా అదిగా శంకుస్థాపన కూడా చేయలేదు. శంకుస్థాపన చేసిన రాజశేఖర రెడ్డి, కన్స్ట్రక్షన్ పూర్తి చేసిన రాజశేఖర రెడ్డి, కానీ నాదేనని చెప్తారు బాబు గారు. అట్లాగే పీవీ ఫ్లైఓవర్ అంతే, అతని హయాంలోనే ప్రారంభమైంది, రాజశేఖర రెడ్డి హయాంలో అది పూర్తయింది, చంద్రబాబు రాజశేఖర రెడ్డి టైంలోనే, కానీ అది కూడా నాదేనని చెప్తారు. ఎందుకంటే నేను ఆలోచించానప్పుడు అని చెప్తారు. ఇది కూడా ఇప్పుడు అంతే, నేను ఆలోచించానప్పుడు అని చెప్తారనమాట. దానికి అనుగుణంగానే వీళ్ళు నడుపుతారనమాట.